హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఈస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నాకు ఒక్క మాట గుర్తొచ్చినాదా, ఇవాళ ఇక్కడ జరిగేటి పండుగ బంగులపల్లి గ్రామంలో, ఈ బంగులపల్లి గ్రామంలో జరిగేటి పండుగ నాదా, ఈ అనుల వారిళ్ళల్లా సరిపోయినగా తల్లి వీరమల్ల మనకున్నది. ఆ తండ్రి నాయలయ్య అనుకున్నాడు. అమ్మ చిన్ని చిన్ని మొగ్గల్లారా, చిన్ని చిన్ని మొగ్గల్లారా, చిన్న వీర కన్న తల్లి తల్లి వీరమల్ల మనకున్నది. ఆ తండ్రి లయ్య అనుకున్నాడమ్మా. కొడుకులు లేనినాడో భార్య భరతాలు వాళ్ళు మాది పుట్టాడు వరగా మా పుట్టాడు మా బలగంరా నా కడుపు వండవాలే కన్న పేరు రావాలా నా కొడుకులని కోటి పూజలు చేసి ముగ్గురు కొడుకులగాను ఆ కొడుకులు వెలిగిన నాడే కొడుకులే బంగారం అన్నదా, కొడుకులే నా దైవం అన్నదా. అవలారా పెద్దలు చెప్పుతారమ్మా. ఏ తల్లికైనా ఏ తండ్రికైనా పిల్లలు లేనాడు, పిల్లలు లేని బాధలు, పిల్లలు కలిగినాక పిల్లలు ఎట్ట బతకాలన్న బాధలమ్మా. అమ్మ ఈ కొడుకుల కొరకు వారు భార్య భరతాలు అవ్వా కొడుకులు ఎట్లా బతకానాను. నలుగురు నా కొడుకులు నా దాని కావచ్చు, 10 మంది నా కొడుకులు పరసలను కావచ్చు, నా పిల్లలు పిల్లలు రావాలని భార్య భర్తలు ఈ పిల్లలు చిన్ననాడు కొంగురను చుట్టుకొని మొయ్య పోయి ఆయన కట్టం చేసి అమ్మా, దాని కట్టం చేసి అమ్మా అది సంపాదించి మెరుగు చేసిన కనుకున్న కన్న తల్లి. ఆ తల్లి వీరమల్లవ ప్రారంభంగా ఆ తల్లికి ఇంటాది కట్టిందా అవ్వలారా. ఆ తల్లికి బంగారం అది కట్టినా, కట్టిన ఇల్లు అది కట్టిందా, పెట్టిన పొయ్యి అది కట్టినా. దానికి రాలే అవ్వా బంగారం అదికి రాలే. అన్ని దిగులు పోయి ఆత్మయి ఓంగా ఆ తల్లికి ఎవరాది గచ్చనమ్మా. ఎదురైనా గుడ్డిలైనా ఇప్పుడు నాకు నా బిడ్డ నాకుంటే నా వినమని నా బిడ్డ పెడుతున్నమ్మా. అడవుల కన్నీళ్ళకు పోసుకోకపోతున్నా అయ్యయ్యా అయ్యయ్యా మరది నాటి రుణ బంధమో మళ్ళా నీకు నాకు మన బాగి తీరుతున్నది. కొడుకుల చేతుల్లా బతుకో నిన్ను చేసి పోతన్నా, కోడళ్ళ చేతుల్లా బతుకో నిన్ను చేసి పోతానా. ఏ కొడుకు ఏమాడంటాడో, ఏ కోడలు ఎల్ల కన్నం పెడదో పెట్టదో అయ్యా. ఎల్ల కన్నం పెట్టినాడు నా భార్య వీరమల్ల భగీరవనత్తంలో గాతవనత్తదో. నాకు బుక్కడ అన్నవారికి పెట్టి పోతాని అయ్యా నాతో చదువుతావా. ఎక్కడుంటే పడికే వద్దు అన్నవాడికి పెట్టి పోతానా, పెట్టిన అన్నంబు నేను బిడ్డ పాప లేని వాళ్ళము ఎవరి చేతుల పెడదు ఎన్నో కోడలే బిడ్డలనుకో, కొడుకులే కొడుకులనుకో, ఉండు అన్న చోట ఉండు నీ దుఃఖం చూడరాను, నీ అన్నం చూడరాను అయ్యా. ఇక మన బాగి చేరింది ఓ కొడుకు రాజమల్లయ్యా
ఒరి కొడుక సంబిరెడ్డి ఒరి కొడుక చంద్రమొయ్యలన్నా ఇప్పుడు నువ్వు ఉంటే నా కొడుకు ఇప్పుడు నువ్వు ఉంటే చంద్రమొయ్యలో అన్నలెంబాడేసుకొని కొడుక మన అవ్వ పండుగని కొడుకు కుండబట్టి ముందు నడుతురా నీ చేతి బిడ్డాలు నా కొడుకు నాకన్నా బాగిలేవనా వల్ల నీ కొడుకు నా కొడుకు మా బాబమ్మ పండుగల్లా మా చిన్నబాపులున్నారు విడబాపులున్నారు మా బంధువులు అందరు కళ్ళాడుతాను ఒక్కడే మా బాబు మాకుంటే మాకింత తీరుడు ఓ బాబు చంద్రబాబులయ్య ఇవాళ మీ అమ్మ పండుగేనా నీ పిల్లలు నీ తవ్వా నా కొడుకు నీ తవ్వలు చూద్దండ్రు కలగలా నీ రూపుగాన రావే కనుబొమ్మి ఎత్తి అటవేమి చూసిపోతేవయ్యా ఓ పెద్ద కొడుకు రాజమల్లయ్యా ఇక నా బాగా చేరుతాంది కొడుక కారు ఎక్కలేని మీ అయి ఉంటాను నాయన నాయని పర్వతాన్ని వెళ్ళిపోతానా ఇయ్యా తమ్ములుంటారు బయలువు నా కొడుక పిల్లగాడు కొడుకు తమ్ముని కొడుకు ఉంటాడు నాయనకి ఈ కట్టం వచ్చింది ఆ కట్టం వచ్చింది తలొద్దుకోండి ఇంటికి అతడు కొడుక నా తమ్ముని కొడుకు అని దగ్గర తీసి తీర చెప్పు కొడుకు నువ్వు దూరం కొడితే ఎవరిలా బండి పోతానయ్యా మా పైల నీ చేతులు పెట్టిపోతున్నవ్వా ముగ్గురు బిడ్డలు కానీ అవలేని పిల్లలు వేసివా ఇవాళ నీ బిడ్డలు నా బిడ్డ మా బాబమ్మ పండుగల్ల మా పలగమందరు కానొత్తాను మా అమ్మగారు ఓ అమ్మ సీరను ఓ అమ్మ కాదులను ఈ అమ్మను అడుగుని నీ పిల్లలు నా బిడ్డ మంది ముఖము చూడబట్టిరమ్మా బలగమలని బాకి చేరినట్టు నీతో వల్ల నేను అతనున్నా కొడల సరోజనవా కొడల ప్రమీలవ్వా నా బాకి చేరిందవ్వా మీరు వచ్చిన బిడ్డ నేను బిడ్డ లేని ప్రేమతో మిమ్మల్ని బిడ్డల వల్ల చూసుకుంటే నన్ను తల్లి అన్నం పెట్టిందమ్మా ఒక్కనాడన్నది కొడుకు అన్నం బిడ్డలేదు కా కొడుకు కావు అడనని ఇరుగుతో చెప్పలేదు బిడ్డ పరుగుతో చెప్పలేదమ్మా నాకు పెట్టే బుక్కెడన్నావా మాకు పెట్టి సాగుకోండి బిడ్డ కొడుకు లేదన్న మాటన్నా రేసకోండి మీ మామ అలిగిపోయి ఆగిట్ట కూర్చుంటాడమ్మా అవ్వా మీరేమో బిడ్డ లాంటి వాళ్ళు మీ తండ్రి కొరాలి మావే కొరాలి బిడ్డ ఓ మామ తినని పల్లెకుల బుగ్గడలు వేసి పట్టి చేతికి బిడ్డ పెట్టిన మీద ఏ బిడ్డలారా ఎనైతే నేను చూడరానా బిడ్డ పాపాలేని మీ మామ ఎవరిల్లా పండి పోతాడవా కొడుకులకి మాటలు కోడలు అన్నం పెడుతున్నారు నాకు బిడ్డ
చదువుకుంటే పుణ్యం అంటారవా బిడ్డ చంపుకుంటే పాపం అంటారేమో అక్క బిడ్డలు చెల్లె బిడ్డలు బావ బిడ్డలు మర బిడ్డలు మనమన్లు మరవరాళ్ళు కనుకున్నా కన్న బిడ్డ చేయకున్నా అయ్యో బిడ్డ పాప లేని మా అక్క జీవి సత్య జీవి సరగం ఉన్ననాడు మా అక్క బిడ్డలో చూసుకున్నది పొంగ చిక్కిన ఇద్దరు ఓడలు తన దేవుళ్ళు కూర్చొని అత్తమ్మ అత్తమ్మని ఏడిసినప్పుడే ఆడు విలగల్ల కన్నీళ్ళు చనిపోయినా వీర వల్ల వినబడ్డప్పుడే అమ్మ సచిన జీవి సరగం అందినవా సరగం అందినేవా బలం అన్న ఉండాలి బలగమన్న ఉండాలన్నట తాంత బలగం ఉండేప్పటికీ సాధ్యమైన మా తల్లి వీరం వల్ల జీవి సరగం చేయాలని మనవాళ్ళు మరవరాలు తింటుండదా తాగుతుండదా పోతులు వచ్చి పోయినాలు పెట్టా పేరుకు రాదు కీర్తికి రాదు రామ రామన్న చెప్పిన వీనబడి మా బాబమ్మ జీవి ఎవరు వీని కాజపడకుండా చక్కగా సరగం చేయాలని వాళ్ళ రామకృష్ణ వారిచి వీరం వల్ల జీవిని సరగాలు పంపిస్తాను అయ్యా రేపు రేపటి కల్లా పోనాడా మన ప్రాణం వెళ్ళిపోతానయ్యో ముందు సే కొడుకులుండే ఎనగేడు ఆ బిడ్డ లేకపోయే అయ్యో బాబా సీతారాదేవి తల్లైన అనుకుంటదమ్మా నేను కొడుకులుగా నాలే కోటికి విరుదు వెళ్ళాలి బిడ్డలుగా నెల లోకాన పేరు పైకది ఎందాలి మరి కాబడమయ్యే కన్న కొడుకులు కావాలి మరి బలగవెత్తి పాడే బిడ్డ కావాలని లోకంలో ఏ తల్లైన కోరుకుంటదమ్మా కానీ ఆ భగవంతుడు మనకిద్దరు కొడుకులు ఓడిగట్టాడు కొడుకులకు పెళ్లిళ్ళు చేసి మన ఇంట్లో పుట్టిన బిడ్డలు మన ఇంటికి కోడళ్ళుగా వచ్చింది కోడళ్ళ బిడ్డలెక్క చూసుకున్నాం మనం కాలు రెక్కలు ఉడిగి ఊరికి దూరమై కాడికి దగ్గరై మనమక నమోదున్నాడు బామా మన ఇంటి కోడళ్ళు పేడకొమ్మ పట్టుకోనత్తరు అత్తమా ప్రాణం వేయిందో అని మన మీద పడి బిడ్డ పాప లేనోళ్ళు అత్తమా ప్రాణం వేయిందో అని మన మీద పడి ఏడవరా ఇవాళ కొడుకుల కన్నా తల్లు ఎంతమంది లేరు లోకములా బిడ్డల కన్నా తల్లు ఎంతమంది లేరు ఆడవిల్లని బాధపడతారో కోడలనే కడుపులో పుట్టిన బిడ్డలకి చూసుకున్నాం అమ్మాయిగా మానుకొని మేడల్లో ఉండు బిడ్డను ఓడిగట్టిన భగవంతుడు ఆడవిల్ని ఓడిగట్టలేదమ్మా ఆడపిల్లలు లేని వాళ్ళనే ఆడపిల్లలు లేని వాళ్ళనే మానుకొని మేడలో ఉండు బామా ఆడపిల్ల లేని వల్ల మనమేమి చేద్దామమ్మా మనకిద్దరు కొడుకులు మన కొడుకులకు పెళ్లి చేసినాం మరే ఇంట్లో పుట్టిన బిడ్డలు కోడళ్ళుగా వచ్చిండు కోడళ్ళనే బిడ్డలు ఎక్కడ చూసుకున్నామమ్మా ఆడపిల్ల అన్నమాట నీ నోటికి రావద్దు నా నోటికి రావద్దమ్మా చెట్టుకు కాటు పెట్టినట్టు శరదవాదం పెట్టిండు మా మాయిక మానుకొని మేడలో ఉండు రాజ్యసభకి వెళ్ళిపోతాను అన్నాడు నడుముల్లో వచ్చనప్పుడు వాళ్ళు పట్టు సావడి కాడ అరే ఇద్దరు మాట జై గంట కట్టిందాడ రాదు చిన్న వయసు భోజనాలు రాజు వెళ్తున్నాడా భోజనాలు కదరా అదము ఎడతాండు ఏకైక పరిపాలన చేస్తాండు బాబులు వాళ్ళకు కోడలు
అవునమ్మా అత్తమ్మా తినకు ఇక్కడ అన్నం పెడతారు సత్యదాకా ఆడుకుంటారు సత్యనాడు దానం చేస్తారు కానీ నా కొడుకులకు ఆడవిడలు అవుతారా అమ్మా ఇల్లు వాద్దాన్ని మళ్ళీ కట్టుకుంటే 7 గంటలు ఆడబిడ్డ అయినా ఎదుగులు ఆడుకుంటారా ఆడబిడ్డ లేని ఇల్లు 60 గంటలు పురాలు లేని 45 గంటలు ఆ తల్లి ఆవేదన పోతలేదమ్మా సత్యవంతులకు దేవుడు మాత్రం అనగా దాసుడై ఉంటున్నాడట. అయితే 3 దేవతల మూలమైన దంగాలు ఒకనాటి పెద్దలు కవిగాయకులు వాళ్ళేనట. బాబు 3 దేవతల మూలమైన దంగాలు ఒకనాటి పెద్దలు కవిగాయకులు వాళ్ళే. సత్యలోకం పరిపాలించేది బ్రహ్మ, వైకుంఠం పరిపాలించేది విష్ణు నారాయణ దశావతారం. నటనమైంది కొండ ఓముల కూసునుడు ఓంకరపతి తిరిగే జపమాలాగిపోయింది. నంది లెక్కలు కొడుతుంది తిరిగే జపమాలాగిపోయింది. నాగన్న పుసు కొడతాడు నంది లెంకలు కొడుతుందమ్మా. మరి ఓముల కూసుడు ఓంకరపతి ఉన్నవాని ఇల్లు కాలిపోయిందా, లేని వాని భార్య కాలం వేసిందా? చేతులందిన వేసుకున్నాడు. చూడు చిలకభోజ నగరమే లేది, చిలకభోజ రాజు భార్య సీతలదేవి గర్భాన మరి 2 కొడుకుల సైదుడు నాకు ఆడవిల్లు లేదు, ఆడవిల్లు లేని సావో అనాథ సావో అని ఆ భర్తతోటి మాత్రం అనగా మురబెట్టుకుంటే నా మాట కాలదండి. కచ్చరికాడు విండి, అయ్యో భగవంత నాది ఆడవిల్లేని సావు అయిపోతుందని ఏది చేర్చి మీడల మూర్చపోయి అడ్డం పడ్డది. మీడల తల్లి ప్రాణం పోతే తల్లి లేని పిల్లలంటే ఏడిళ్ళ పిల్లి కునలమ్మ. ఏ పిల్లకైనా ఉండాలి, అయ్యి ఉండాలి. అవ ఉన్న నాళ్ళు బువ్వ పాలు ఉన్న నాళ్ళు పాశం. తల్లి లేని పిల్లలంటే ఏడిళ్ళ పిల్లి కునలందరే తల్లి పుణ్య ఆడవిల్ల ఉన్నదేదో చూస్తాను చూసానా. సీతలదేవి గర్భాన 2 కొడుకుల సైతోడ మల్ల కమల పలుపులు ఉన్నాయమ్మా. కలమోడి కట్టపోతే తల్లి ప్రాణం పోతుంది. పగవాడు బాలివాడు కొట్టి దెబ్బ ఎవరికైనా అర్థమవుతుంది, భగవంతుడు కొట్టి దెబ్బ ఎవరికి అర్థం కాదమ్మా. ఒక అవతారం కొండ మీద ఉంచుడు, మరో అవతారం సత్యవంతులకు దేవుడు దాసుడై అంటే ఆ తల్లి మేడల్ల మరి మేడల్ల ఏడ్చేడ్చి మూర్చిపోయి అడ్డం లేదా? మరి భగవంతుడు చూడు ఒక అవతారం కొండ మీద ఉంచాడు, మరో అవతారం తల్లికి కలాపన పుట్టిండు. దేవుడైనా ఈయన ఇస్తారు కావచ్చు. ఇక
చక్కని బిడ్డను అంటామమ్మా నా కలబాటి పట్టుకోకపోతే ఆ లోకంలో నువ్వు ఇద్దరు కొడుకుల కన్న తల్లివైతావు చూడమ్మా మరి కలబాటి పట్టుకొని పోయి కొడుకును కన్నది బిడ్డని కన్నది ఎవరంటే యాదవుల పీఠకం అది యాదవుల పీఠకం అంటే అవతల పుట్టిండు అమ్ముజ రాదు అమ్ముజుడు కొడుకు కుమ్ముజ రాదు ముజుడు కొడుకు ఘటముజ రాదు ఘటముజుడు కొడుకు ఘటముజ రాదు ఘటముజుడు కొడుకు ఎయ్యద్దిర్ రాదు ఎయ్యద్దిర్ రాదు కొడుకు హంగురాల రాదు భార్య శాంతిమణి శాంతిమణి కన్న కొడుకు నా సాడబౌల గంగురాజు గంగురాజు భార్యలు గంగురాజు భార్యలు మాణిక్య ప్రభ చంద్రప్రభ సూర్యప్రభ సూర్యప్రభ కన్న కొడుకు మన సేతి కడియాల నా తాత బలరాజు బలరాజు భార్య బలరాజు భార్య పుల్లమదేవి పుల్లమదేవి కన్న కొడుకులు పెద్దవాడు సింహద్రి రెండోవాడు పెద్దిరాజు మూడోవాడు ఎన్నుతరాజు నాలుగోవాడు నలనూతరాజు అందరికన్నా చిన్నవాడు చిలుకల పోలు రాదు ఐదు తోడ పుట్టింది నా ఆడబిడ్డ కోరవ యాదవుల పీఠకవులా అందరికి సంతానమైంది రెండోవాడు పెద్దరాజు భార్య ఎరగొల్ల పెద్దమ్మదేవికి సంతానం లేకపోతే నా సాటి ఏ బాబులు నా సాటి ఆరాళ్ళు కొడుకులకు అందరు ఎర్రగొల్ల కులములా నేను పుట్టుకొడ్డు రాళ్ళు అయిపోయింది ఎర్రగొల్ల పెద్దమ్మదేవి ముత్యాల మునిగొంగ ముక్కమందు పెట్టుకుని ఏడు చేర్చి మూర్చిపోయి అడ్డమనేది ఎక్కడమ్మా పొద్దు ఒడిసిన కాడ దునకొండ పట్నం పొద్దు పొగిన కాడ అది కళ్యాణ పట్నము కళ్యాణం గుళ్ళ గద వీరస్వామన్నకు చుట్టుముడితే పెద్దమ్మదేవికి కళ్యాణ దేవుడు వచ్చి ఒక కళ చెప్పింది అమ్మా పెద్దమ్మదేవి నువ్వు కొడుకును కంటావు బిడ్డని కంటావు కానీ దొనకొండలో ఉంటే నువ్వు పుట్టుకొడ్డురాలువై ఉంటావు దొనకొండ వదిలిపెట్టి కళ్యాణం వస్తే కోరుకున్న కొడుకులోని కడతానుకున్న బిడ్డలోని కడతాను అని కళ చెప్పిండు కాదు కళ్యాణం అప్పుడు పెద్దమ్మదేవి దిగ్గులు పడి దిగ్గున్న లేసి అయ్యా పెద్దరాజా నేను కొడుకును కనాలి నేను బిడ్డని కనాలి మనం బలగాన్ని వద్దామయ్యా మనం కళ్యాణం పోదామయ్యా అప్పుడు భార్య మాట ఎరగొల్ల పెద్దరాజు అర్ధగత విషాతి అజారు బావుడు అన్నదమ్ముల వాసి అచ్చట బలగాన్ని వాసి ఇరిగిపోయిన సూది పలిగిపోయిన గవ్వ ఆవుల గోవుల పాలు పంచుకొని పెద్దమ్మదేవి మందగంప నెత్తిన పెట్టుకొని ఇక కళ్యాణం చేరింది కళ్యాణం గుళ్ళకాడ పూయబడతా అప్పుడు కళ్యాణ దేవుడు చూసి అమ్మ గుణమంతురాలా పెద్దమ్మదేవి ఎర్రగొల్ల కులముల గుణమంతురారు పెద్దమ్మదేవి కనబడి నేనే పుట్టాలనుకున్నాడు దేవుడు కళ్యాణ దేవుడు సగం పటమారి పెద్దమ్మదేవి గర్భాన కొడుకై పుట్టిందట కళ్యాణ దేవుడు అప్పుడు పెద్దమ్మదేవి అన్నది కొడుకా నువ్వు దొనకొండలో పుడితే యాదవులు సంబరపడు కానమ్మ రాజ్యం అత్తిని కొడుకును కంటే నీ పేరు పెట్టకపోతే ఎంతమంది ఏమంటారని ఆ కొడుకు పేరు ఏం పేరు పెట్టుకున్నదమ్మా పెద్దరాజు కొడుకు ఎత్తుని తిరిమికోట కుమరమ్మ మేనల్లుడు కొమ్మటి ఏనుగ పిల్ల గజ్జర కత్తెర కల్లా కొడుకు గాడు కాడవరాజు అన్నది కొడుకు కాడవరాజు ఆవుల మంద కాడ తెల్లవారి పుల్ల కొడుతూ ఆటలాడుతున్నాడు పెద్దమ్మదేవి గుళ్ళకాడికి వచ్చి నా బలగాన్ని ఎప్పుడు కలబోవాలి అయ్యా కళ్యాణ దేవుడా ఆడినవా ఓడినవా అన్నమాట తప్పినవా ఈ మాట పట్టుకుని కళ్యాణం వస్తున్న కోరిక గల్ల కొడుకునోటి కట్టినవు అనుకున్న బిడ్డేదయ్యా అని అడిగిందట పెద్దమది బిడ్డ ఆవేశపడకమ్మా నీకు బిడ్డనోడి కడతాన పో బిడ్డ అన్నట్టు అప్పటికిప్పటికి అంటారవ్వా ఎర్రగొల్ల వారి పుట్టు బుధవారం నాడు ఆడవిల్ల పుట్టద్దట పుట్టు బుధవారం నాడు ఆడవిల్ల పుట్టద్దు అన్నారు మరి పుట్టు బుధవారం నాడు పుట్టు కూరలతోటి పుట్టింది బిడ్డ పుట్టు కూరలంటే ఇక పళ్ళతోటి పుట్టింది ఇక బిడ్డ పాప
ఒక్కరు కాదురా చికెన్ తో వీడు బొక్క ఏర్పడతా నీకు నాకు ఒక్కరిగా పొక్కుడు అంటే దేని లేకపోతారు పొరుకుంటా అయ్యో దీని మొగడు ఇట్లా ఇరుపుగా తెచ్చిన దీనికి ఇచ్చింది ఏమని అయ్యో పడాలైంది అమ్మడాల పొద్దుయింది బామ్మాయిలో 3 పొద్దులు పడిసినారు బుగ్గలు 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 ఏమో నాకే బుగ్గ తెలియదు మాగాని ఏమో బాంచనే ఓ తలసాని ఓ ఎవరో చెవులు ఎవరో చెవులు ఎవరో ఈ కాలు ఇది ముఖం మీద చేతలేదు మీద చేతలేదు ఎడిపోతుంది పాడబడా ఏందవా పన్నోడు సచ్చినోడు ఒకడు అంటారు పండగ సోయి ఉంటారు బెడ్రూమ్ అంటే కిచెన్ రూల్ వచ్చిందా ఈ చెరువులో పోతే దేవుని రూలో పోతుంది ఏందవా ఇంటికి వచ్చిన ఇంటి ముందుకు వెళ్ళిపోయిన దొంగని చెప్పేలా పేరుకేనా ఇంటికే వారు రాకపోతే మళ్ళీ ఏదైనా పోతాడు బైపాస్ ఇంటికి వెళ్ళిపోయిన అంటున్నా అచ్చరోళ్ళు అంటే పోటీ చెప్పిపోతాడే ఓ దొంగనికి చెప్పేలా పేరుకేనా ఎక్కడి వాళ్ళు ఎవరు పట్టబాట్లు వస్తారు అంపలకన్నా దొడ్డి వాళ్ళు వెళ్ళెత్తుకోతారు ఎరికేనా ఆ దొడ్డి వాళ్ళు వెళ్ళెత్తుకోతారని అందుకే తొంసా బాట్లు కోసుకుని పెట్టుకున్న గోరం కాడ తొంసా బాట్లు అయితే ఎత్తుకోబోడు ఎరికేనా ఊక సాపడే 2 డిస్పోలు వేసుకోపోయినా తీసుకోలే అమ్మా చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.